మేము ఇక్కడ మామిడికాయ తోటలోకి వచ్చాం. మామిడికాయ తోటకి చాలా లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఏంటి ఇవాళ చికెన్ రైస్ అయిపోతున్నాం. కొత్తగా మాకు ఇద్దరు జాయిన్ అయ్యారు మా సబ్స్క్రైబర్స్. ఈయన పేరు రవి గారు, చెరుకుపల్లి. స్టాలిన్ గారు, చెరుకుపల్లి. వీళ్ళు ఈరోజు నుంచి మాతో జర్నీ చేయబోతున్నారు. వాచ్ చేయండి, నేను చేసి చూపిస్తాం మా వీడియో. హాయ్, వీళ్ళ కాన్సెప్ట్ నచ్చి మేము ఇక్కడ దాకా వచ్చాము. ఈ లొకేషన్ కానీ ఈ వ్యూ కానీ మొత్తం చాలా సూపర్గా ఉంది. మాతో పాటు స్టాలిన్ గారు కూడా వచ్చారు. లొకేషన్ సూపర్గా ఉంది, చూడండి. హాయ్ వ్యూవర్స్, చూడండి నాకు కటింగ్ సాయం చేస్తున్నారు స్టాలిన్ గారు, రవి గారు. ఇలా పరిశుభ్రంగా మాంసం కడుక్కొని 1-2 సార్లు కడుక్కోండి. నీట్గా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో తగినైన ఇంగ్రీడియంట్స్, కారం, మసాలా, అన్ని రకాల మసాలా కలుపుతాం. కలిపి కాసేపు పక్కన నానబెడతాం. బాగా వీటికి ముక్కకి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ ఎక్కాలి. ఓకే వ్యూవర్స్, దీంట్లో చూడండి ధనియాల పొడి, గరం మసాలా. ఇది మనం సొంతగా తయారు చేసిందండి ఇంట్లో. తగినంత పసుపు, దీన్ని తగినంత కారం చూసుకొని వేసుకోండి. కొద్దిగా ఎక్కువ తక్కువ తినేవాళ్ళు ఉంటారు. ఇది మా స్పెషల్ మసాలా అండి ఇదంతా. చూడండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఇందులో పెరుగు కూడా వేసుకోవాలి. ఈ మొత్తం 1 గంట సేపు నానాలి. ఈ తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇది 1 కిలో చికెన్, 1 కిలో రైస్. తగినంత ఆయిల్ పోసుకోవాలి. కుండ వేడెక్కాక దీంట్లో ఇంకా మనం ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసుకోవాలి.
శాలిని గారు మంట రావాలని పొలలు పెడుతున్నారు. మంట దగ్గ అని వస్తుంది. ఉల్లిపాయ బాగా వేగి బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చాకే టమాటా వేయాలి దీంట్లో. మాస్టర్ గారు ఏ కలర్ రావాలి? ఇది ఫుల్ బ్రౌన్ రావాలి. మీరు దేని ఉల్లిపాయ పచ్చిమిర్చి చేస్తున్నారు కదా, ఆ ఉపయోగం ఏంటిది? మీరు గ్రేవీ కోసమా లేకపోతే ఎలా? ఇది రైస్ కోసం అండి. ఉల్లిపాయ పచ్చిగా ఉండకూడదు. ఉల్లిపాయ పచ్చిగా ఉంటే పచ్చివాసన వచ్చింది, రుచి తగలదు. ఉల్లిపాయ మాడకూడదు, కానీ బ్రౌన్లో ఉండాలి. బ్రౌన్లో ఉండాలి. ఈ ఉల్లిపాయ కాలిన తర్వాతే టమాటా వేయాలి. టమాటా ఇవన్నీ కాలినాక టమాటా వేయాలా? లేదా టమాటా ఇప్పుడు వేసామనుకోండి పచ్చిదనం ఉండిపోద్ది, ఉల్లిపాయ ఉడకదు. ఓకే ఓకే. ఇదిగో ఉల్లిపాయ బ్రౌన్ వచ్చింది, టమాటాలు వేసాం. దీని తర్వాత అల్లం చిన్నపాయ పేస్టు, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇదిగోండి అల్లం చిన్న ఉల్లిపాయ, సెకండ్ ఐటమ్ కొత్తిమీర, పుదీనా. ఇది మంచి ఫ్లేవర్ కోసం, సువాసన కోసం. ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ అండి. అట్లా 4 గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు వాటర్ పోస్తుంది. ఉన్నాయి గారు 4:30 అంటే ఇది వేసుకోండి. కొద్ది కూడా పోసండి, దాంట్లో ఉన్నాయి వాటర్ సరిపోతే చాలు. ఒక గ్లాస్ పైన చూడండి వాటర్ పోసాం. ఈ వాటర్ బాగా మరగాలి. బాగా మరిగి ఉడికినాక అప్పుడు రైస్ వేస్తాం. దీనికి తగినంత సాల్ట్ వేస్తున్నామండి. ఇది బాగా ఉడకాలండి, బాగా మరగాలి. ఎంత మరిగితే అంత బాగా వచ్చింది. నీళ్ళు బాగా మరిగాక రైస్ వేస్తాం. చూడండి వేసి నీళ్ళు ఇలా బాగా మరిగాక రైస్ వేసుకోవాలి దీంట్లో.
చూడండి, దీంట్లో కావాల్సిన అన్నీ వేసాం. ఇంకో లాస్ట్ ఫైనల్లో ఒకసారి సాల్ట్ చూసుకోవాలి, చూసుకుంటే బెటర్మెంట్. ఓకేనండి, సరిపోయింది సాల్ట్ కూడా. చూడండి, ఇలా పక్క వేసిన చికెన్ ఇప్పుడు వేసేయాలి. ఇది కచ్చా బిర్యానీ. చూడండి సార్, అయిపోయింది. ఇక లాస్ట్ ఫైనల్ టచ్. ఇది మంచి సువాసన కోసం ఇక మన వంట అయిపోయింది. ఓన్లీ దమ్ముకు పెట్టేస్తాం ఒక 10 నిమిషాలు. నిమ్మకాయ వేస్తున్నారు. ఇక చూడండి, టేస్ట్ వచ్చింది. ఇక తింటమే. రవి గారు, దీంట్లో నిమ్మకాయ వలన ఉపయోగాలు ఏంటి సార్? నిమ్మకాయ వల్ల ఉపయోగాలంటే రైస్ పలుకుగా వచ్చింది. అయిపోయింది కచ్చా బిర్యానీ. చూడండి ఎంత చక్కగా, మంచి పలుకుగా చాలా బాగా వచ్చింది. చూడండి, బాగా విడివిడిగా ఉడికింది. చూడండి, ఇలా కాలువ పక్కన వచ్చాం. మామిడికాయ తోపులు, కాలువ చాలా బాగున్నాయి. దీంట్లో వెలుతురు లేదు, కనపడదు, కానీ మంచి చేపలు ఉన్నాయండి దీంట్లో. ఇంకో మంచి వ్యూ చూపిస్తాం మీకు ఒక 5 నిమిషాల్లో. చూడండి ఎంత పెద్ద చెట్టు చూడండి ఇది. మేము ముగ్గురు కలిసి చేతులు పట్టుకొని ఇలా చుట్టూరు నుంచి అందదు. ఇది ముగ్గురు కలిసి చుట్టూరు చేతులు పట్టుకొని అసలు అందనంతా. నాకు తెలిసి దీనికి 100 సంవత్సరాలు ఉంటాయి గట్టిగా. 100 ఏళ్ళు గట్టిగా ఉంటాయి దీనికి. చూడండి, మేము ఇంత ముగ్గురు కలిసి చుట్టూరు పట్టుకున్నా కానీ మాకు అందలా. ఇంత పెద్ద చెట్టు ఇది, 100 ఏళ్ళు ఉంటుంది ఇది నాకు తెలిసి. వందేళ్ళ నాకు చెట్టు అండి ఇది, చాలా పెద్దది. చూడండి, ఈ వరుస మొత్తం చెట్లే, అన్నీ మామిడికాయ చెట్లే మొత్తం. ఈ వరుస మొత్తం ఈ అన్ని చెట్లు కూడా 80 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటాయి ఖచ్చితంగా. చూడండి, ఈ వరుస, ఇంకా మధ్యలో కొబ్బరి మొక్కలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, వంట అయిపోయింది. స్టాలిన్ గారు, మా అతిథి రవి గారు వచ్చారు. ఇవాళ మా వంట రుచి చూపిస్తున్నాం. మీరు కూడా ఈసారి రండి మాతో పాటు. ఎలా ఉడికిందో చూడండి, చూసి మీరు కామెంట్ చేయండి.
అన్నోళ్ళ వంటలు చూసి సబ్స్క్రైబ్ చేసుకుని నేను వాళ్ళ కాన్సెప్ట్ నచ్చి ఇక్కడ దాకా వచ్చాను. తిని అన్న చేసిన వంట తిని ఎలా ఉందో మళ్ళీ మీకు చెప్తాను. బాగా చేశాడు అన్న వంట మాత్రం బాగా చేశాడు, సూపర్గా చేశాడు. ఈ వంట అయితే నాకు బాగా నచ్చిందండి. వీళ్ళతో పాటుగా జల్లించాలనుకుంటున్నాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా ఇలా పార్టిసిపేట్ చేయొచ్చు. హాయ్ వ్యూవర్స్, చూడండి వంట అయిపోయింది. మా రవి గారు, స్టాలిన్ గారు వచ్చారు. మా వంట చూపిస్తాం చూడండి. ఇట్లాంటి మామిడి పుల్లల మీద వంట చేసుకొని ఇలా అరిటాకులో తింటే ఆ రుచే వేరండి. నిమ్మకాయ ఇలా పిండాలండి. ఇలా పిండి ఇలా కొద్దిగా రైస్ ముక్క తీసుకొని తింటూ ఉంటే నా సావిరంగా భలే ఉంటుందండి. నిమ్మకాయకి మీ వంట టేస్ట్ వస్తుందండి. సూపర్. ఏం సార్ స్టాలిన్ గారు, మా వంట ఎలా ఉంది? వంట నచ్చిందండి, బాగుంది, మంచి రుచికరంగా ఉంది. మంచి వాతావరణంలో మాకు వంట చేసి చూపించారు. హాయ్ ఫ్రెండ్స్, ఇక తిన్నాం. ఇక చలో ఇంటికి. ఈ వ్యూ చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఆ కొంగ ఎగరడం కానీ ఈ చెరువులో ఎంత అందంగా ఉంది చూడండి. ఇలాంటి అందాలని చూడాలంటే మరిన్ని షూట్ చేద్దామండి మీకోసం. మరిన్ని అందాలు చూపిస్తాం మేము మీకు. ఫ్రెండ్స్ ఇంక వెళ్తున్నాం ఫ్రెండ్స్, తిన్నాము, అంతా బాగుంది. ఈ ప్రకృతి కానీ అంతా సూపర్ ఫ్రెండ్స్, న్యాచురల్గా ఉంది. మరిన్ని వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండండి, త్వరలో చేస్తాం. చేస్తున్నప్పుడు వస్తున్నట్టుగా మీరు రండి, మేము అటు వెళ్తాం ముగ్గురు. చూడండి ఈ లొకేషన్ చూడండి, చాలా అందంగా. ఈ గడ్డి చాలా పచ్చగా, ఈ చెరువు, ఈ లొకేషన్. మా స్టాలిన్ గారు చూడండి స్మైలింగ్గా. మా రవి గారు చూడండి న్యాచురల్ ప్రకృతి ఈ ప్రకృతి అందాలు మొత్తం చూడండి. ఈ ప్రకృతి నేపథ్యంలో అక్కడ మేము చేసిన ఈ లొకేషన్లో ఈ పక్షుల్ని వాతావరణంలో చూడండి. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. సీనరీ మంచి ఫోటోగ్రఫీ తీసుకుంటున్నారు. చాలా అందంగా ఉంది చూడండి. మంచి ఫోటోగ్రఫీస్. వాళ్ళు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు మాతో పాటు వచ్చినందుకు. మా స్టాలిన్ గారు చూసారా, మంచి పోజ్ ఇచ్చారు, ఎక్స్ట్రాడినరీ పోజు. ఫోటోగ్రాఫర్ రవి గారితో స్టాలిన్ గారు. మా స్టాలిన్ గారి పక్కన నేను.
నా పక్కన మా రవి గారు. ఇలా మాతో ఎంజాయ్ చేయాలనుకుంటే మమ్మల్ని ఫాలో అవ్వండి, మీరు కూడా రావచ్చు. మరిన్ని వ్యూకి తీసుకెళ్తాం మిమ్మల్ని. మరిన్ని అందాలు మాతో పాటు చూడాలనుకుంటున్నారా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అందాలు చూపిస్తాం మీకు. కామెంట్ చేయటం మర్చిపోమాకండి. మా రవి గారు కూడా వచ్చారు మాతో పాటు, మా విల్సన్ గారు. ఇక మేము వెళ్తున్నాం, ఫాలో.